వరుసగా జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో టీమిండియాకి బిగ్ షాక్ ఇచ్చింది శ్రీలంక జట్టు. మొదటి వన్డేను డ్రాగా ముగించిన శ్రీలంక సెకండ్ వన్డేలో మాత్రం ఒక్క ఫూట్ ఫ్రంట్కొచ్చి టీమిండియాను 32 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మొదటి బ్యాటింగ్ చేసిన లంక ఏకంగా 240 పరుగులు చేసింది. అయితే టీమిండియా చేజింగ్లో 13 ఓవర్లకు 95 పరుగులు నో వికెట్గా నిలిచింది. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యం 241 పరుగులు. ఛేదనలో భారత స్కోర్ ఇది 13 ఓవర్లకి. ఇలాంటి జట్టు ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించవనరు. అది 32 పరుగుల తేడాతో పరాజయం పాలవటం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యంతో భారత్కి ఓటమి తప్పలేదు. బౌలింగ్లోనూ కాస్త పొదుపుగా వేయాల్సిన అవసరం ఉందనేది క్రికెట్ వర్గాల సూచన. అయితే రోహిత్ శర్మ 44 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్లతో 64 పరుగులతో దూకుడైన ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. శ్రీలంక యువ బౌలర్ వాండర్స్ 10 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లతో భారత్ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ ఓటమిపై తాము సమీక్షించుకుంటామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. మ్యాచ్ ఓడిపోయినప్పుడు ప్రతిదీ బాధించడం సహజమే. కేవలం 10 ఓవర్లు మాత్రమే నిలకడగా ఆడితే సరిపోదు. మ్యాచ్ ముగిసే వరకు దూకుడు కొనసాగించాలి. అందులో మేము విఫలమయ్యాం. నిరుత్సాహానికి గురైనప్పటికీ క్రికెట్లో ఇవన్నీ మావులే. మన ముందున్న వాటిని అందుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ స్ట్రైక్ రొటేషన్ బాగుంటుందని భావించా. నేను ఆడినప్పుడు కూడా కాస్త రిస్కీ షాట్లను కొట్టా. లేకపోతే మా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. నేను ఎప్పుడు గతంతో పోల్చుకోను. పిచ్చిని అర్థం చేసుకొని ముందుకు సాగాలి. మిడిల్ ఓవర్లో పరుగులు చేయలేకపోవడం కష్టంగా మారింది. పవర్ ప్లేలో ఎన్ని పరుగులు చేసినా సరిపోకపోవచ్చు. మా ఆట తీరుపై అతిగా ఆలోచించాం. మధ్య ఓవర్లో మా బ్యాటింగ్ తీరుపై చర్చించుకుంటాం అని రోహిత్ శర్మ తెలిపాడు. అయితే ఒకే వన్డే మ్యాచ్లో భారత్ ప్లేయర్లు ఎల్బీగా ఎక్కువ మంది అవుట్ కావడం ఇది 3వసారి. అందులో 2 సార్లు శ్రీలంక పైనే కొలంబో వేదికగానే కావడం విశేషమనే చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో 5 ఎల్బీడబ్ల్యూలుగా అవుట్ అయ్యారు. వన్డే మ్యాచ్లో స్పిన్నర్లకి ఎక్కువ వికెట్లు 9 వికెట్లు ఇచ్చిన 4వ మ్యాచ్ అయితే ఇది. అన్నిసార్లు శ్రీలంక ప్రత్యర్థి కొలంబోనే వేదిక. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లోనూ 9 వికెట్లు స్పిన్నర్లకే భారత్ సమర్పించుకుంది. 2023లో 10 భారత వికెట్లు లంక స్పిన్నర్లు అయితే తీశారు. అలాగే 2011 తర్వాత అంతర్జాతీయ వన్డేల్లో 250 పరుగుల్లోపు టార్గెట్ను కాపాడుకోవడం ఇది 5వసారి. అలాగే శ్రీలంకపై వరుసగా 11 ద్వైపాక్షిక సిరీస్ల విజయానికి ఈసారి బ్రేక్ పడింది. ఇప్పుడు చివరి వన్డేలో భారత్ గెలిచిన సిరీస్ అయితే సమం మాత్రమే అవుతుంది. తొలి వన్డేలో చేసిన గెలుపుని శ్రీలంకని 2వ వన్డేలో మాత్రం అయితే వచ్చిపట్టింది. భారత్పై 32 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. యువ బౌలర్ జాఫ్రే వాండర్స్ 6 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ కొట్టాడు. అయితే ఈ విజయం వెనుక తన స్పెల్తో పాటు శ్రీలంక బ్యాటర్ల పోరాటం కీలకమనేది వాండర్స్ వ్యాఖ్యానించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును వాండర్సే సొంతం చేసుకున్నాడు. నేను బౌలింగ్ చేసే సమయానికి మాపై బాగా ఒత్తిడి ఉంది. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగా 6 వికెట్లు తీసినందుకు క్రెడిట్ తీసుకోవచ్చు. కానీ ఈ మా విజయం వెనుక బ్యాటర్లదే కీలక పాత్రగా ఉంది. 240 పరుగులు సాధించి మేము పోరాడేందుకు సహాయపడ్డారు. సరైన టైంలో బౌలింగ్ వేయడంతో వికెట్లు దక్కాయి. నెంబర్ 1 బౌలర్గా అసరంక లేకపోవడం లోటే. జట్టు సమతూకంగా ఉండేందుకు ప్రయత్నించాం. పిచ్ కూడా బాగా సహకరించడంలో మా పని తేలికైంది. తొలి వికెట్ తీశాక నాకు ఆత్మవిశ్వాసం వచ్చింది. అలాగే కంటిన్యూ చేసి 6 వికెట్లు పడగొట్టా అని వాండర్స్ తెలిపాడు. అలాగే మేము సాధించిన స్కోర్ సరిపోతుందని భావించాం. కానీ భారత ఆరంభం చూశాక కాస్త ఆందోళన వచ్చింది. తొలి వికెట్ పడ్డాక మా స్పిన్నర్లు చెలరేగిపోయారు. జట్టులో చాలా మంది స్పిన్నర్లు ఉండటం కూడా కెప్టెన్కు నాకు సమస్యగానే ఉంది. ఎవరిని వాడుకోవాలనేది ఇబ్బందికరంగా మారింది అని చరిత్ అర్సలంక మాట్లాడాడు. అలాగే వాండర్స్ బౌలింగ్కి వచ్చే నాటికి భారత్ దూకుడుగా ఆడుతుంది. వారికి అడ్డుకట్ట వేసే జట్టును గెలిపించాడు. నేను స్వతహాగా బ్యాటర్నే, కానీ అవసరమైనప్పుడు కొన్ని ఓవర్లు వేయాలన్నదే ముందు నిర్ణయించుకున్నాం అని శ్రీలంక కెప్టెన్ చరిత్ అర్సలంక చెప్పుకొచ్చాడు. ఇది ఒక అద్భుతమైన మ్యాచ్. మేము అన్ని విభాగాల్లోనూ రాణించాం. ప్రతి ఒక్కరు విజయం కోసం చివరి దాకా పోరాడారు. ప్రేక్షకుల మద్దతు కూడా అమోఘం. వెళ్ళలాగే బ్యాటింగ్లో రాణించడంతో మేము మెరుగైన స్కోర్ అయితే చేయగలిగాం. అతడితో బ్యాటింగ్ భాగస్వామ్యం అదృష్టమనే చెప్పాలి. T20 సిరీస్ ఓడిపోయాక మా ప్రణాళికలో మార్పులు చేసుకున్నాం. వాటిని మైదానంలో చక్కగా అమలు చేయగలిగాం అని కమింద్ మెండెస్ తెలిపాడు. ఈ మ్యాచ్లో 7వ స్థానంలో వచ్చిన కమింద్ మెండెస్ 44 బంతుల్లో 40 పరుగులు అయితే సాధించాడు. అయితే శ్రీలంకతో ఉండే సిరీస్లో 3వ వన్డేగాను టీమిండియా నెగ్గుతుందా, సిరీస్ సమం చేస్తుందా ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.